బీఆర్ఎస్ పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బీఆర్ఎస్ కు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో హంగేమీ రాదని వార్తల్లో ఉండేందుకు కొందరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. 2018 కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని తలసాని ధీమా వ్యక్తం చేశారు. మజిద్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో 17th చాలా కార్యక్రమాలు హైదరాబాద్ సిటీలో డివిజన్ల వారీగా కాన్స్టిట్యున్సీల వారీగా పెద్ద ఎత్తున కొంత సోషల్ కార్యక్రమాలు, ప్రధానంగా బ్లడ్ డొనేషన్ కావచ్చు, అదే విధంగా పూజా పునస్కారాలు కావచ్చు, మస్జిద్లలో జరిగేటువంటి ప్రేయర్స్, చర్చెస్, అదే విధంగా గురుద్వార్లో జరిగేటువంటి ప్రేయర్స్, ఇదే కాకుండా పేదవాళ్లకు కొంత అన్నదాన కార్యక్రమాలు, ఇట్లా చాలా కార్యక్రమాలు హైదరాబాద్ సిటీలో మరి బ్రహ్మాండంగా మా ఎమ్మెల్యేస్, మా ఇన్ఛార్జులు, మా నాయకులు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, చైర్మన్లు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు మరి చేపట్టడం జరుగుతుంది. ఫైనల్ గా సంజయ్ పార్క్ పక్కన ఉండే థ్రిల్ సిటీలో కేక్ కటింగ్ కానివ్వండి, అక్కడనే అందరూ వారి వారి డివిజన్లలో వారి కాన్స్టిట్యున్సీలలో చేసుకొని భోజన కార్యక్రమానికి అక్కడికి అందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. అందులో కూడా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, అదే విధంగా కొంత స్కిట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో 17th చాలా కార్యక్రమాలు హైదరాబాద్ సిటీలో డివిజన్ల వారీగా కాన్స్టిట్యున్సీల వారీగా పెద్ద ఎత్తున కొంత సోషల్ కార్యక్రమాలు, ప్రధానంగా బ్లడ్ డొనేషన్ కావచ్చు, అదే విధంగా పూజా పునస్కారాలు కావచ్చు, మస్జిద్లలో జరిగేటువంటి ప్రేయర్స్, చర్చెస్, అదే విధంగా గురుద్వార్లో జరిగేటువంటి ప్రేయర్స్, ఇదే కాకుండా పేదవాళ్లకు కొంత అన్నదాన కార్యక్రమాలు, ఇట్లా చాలా కార్యక్రమాలు హైదరాబాద్ సిటీలో